బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. షాబునగర్లో మురికి కాలువలో శిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. కాలువలో చెత్త తొలగించే క్రమంలో పసిబిడ్డను గుర్తించిన పారిశుద్ధ్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు శిశువు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువు కావడంతోనే నెలలు నిండకుండానే అబార్షన్ చేయించి పసిబిడ్డను కాలువలో వేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈరోజు ఉదయం షాబునగర్లో డ్రైనేజీలో 5 నెలల పాపకు ఎవరో వేసిపోయారు. ఈ మున్సిపాలిటీ వాళ్ళు నాలాలు సాఫ్ చేసే కార్యక్రమాలు కూడా డ్రైనేజ్లో ఆ పాప కనిపెట్టి దానికి ఇక్కడ ఉన్న వీధి వాళ్ళని చెప్పగా పోలీసులు వచ్చి దీని మీద ఎంక్వైరీ చేస్తారు అన్నీ రాసుకొని పాపను తీసుకొని పోయారు. మరి దీనికి సంబంధించినది ఎవరో అనేది పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేసి చెప్తాను. ఇట్లా జరగకూడదని మీడియా ముఖంగా అందరూ ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు అందరూ కోరుకుంటారు. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, నల్గొండ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మురికి కాలువలో పసిబిడ్డ దొరికినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి షాబుల్ నగర్ లో ఒక మురికి కాలువలో ఒక పసిపాప మృతదేహం అనేది కావడం జరిగింది. మురికి కాలువలో పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు కాలువను క్లీన్ చేస్తుండగా ఆ కాలువలో కవర్ లో చుట్టూ ఉన్నటువంటి ఒక మృతదేహం, శిశు మృతదేహం అనేది లభ్యమవడంతో స్థానికులకు వెంటనే వాళ్ళు సమాచారం ఇచ్చారు. చేరుకున్న స్థానికులు పోలీసులకు వెంటనే ఇంటిమేషన్ ఇవ్వగా పోలీసులు కూడా ఆ యొక్క ప్రదేశానికి చేరుకున్నారు. ఆ యొక్క కవర్ విప్పిన తర్వాత ఆ యొక్క మృతదేహం, ఆ మృత శిశువు అనేది ఆడ మృత శిశువు కావడంతో, అంటే ఆడపిల్ల అన్న ఉద్దేశంతో అబార్షన్ చేయించి ఈ విధంగా చేయించారని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఈ విధమైనటువంటి ఘటనకు పాల్పడిన వారిని వెంటనే ఘటనగా శిక్షించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం అనేది అనేక రకాల చట్టాలు తీసుకొచ్చింది, భ్రూణహత్యల నివారణకు ఎన్నో రకాల చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం మాత్రము ఎంతో శోచనీయం అని చెప్పేసి కూడా ఆ స్థానికులు వాపోతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఒక ఆడపిల్ల అని తెలిసిన తర్వాత అబార్షన్ చేయించేసి ఆ యొక్క మృతదేహ శిశువుని తీసుకొచ్చి కాలంలో పడవేయడం ఎంతవరకు సంబంధం చిక్కులో ప్రశ్నిస్తున్న ఉంది. సో ఈ విధంగా చేస్తున్నటువంటి, అంటే అక్రమంగా స్కానింగ్ చేసేసేసి ఈ లింగ నిర్ధారణ చేస్తున్నటువంటి వారిపై కొరడా దించాల్సినటువంటి అధికారులు కూడా నిమ్మకుందినప్పుడు వ్యవహరించడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు మాత్రం తమ యొక్క భావాలను వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ రోజు ఈ యొక్క మృత శిశువును ఆ విధంగా పరిచిన వ్యక్తులు ఎంతో ఐడెంటిఫై చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ విధంగా శిక్షించినట్లయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.